నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పిఎస్ కు వచ్చారామ. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. గత ఏడాది నవంబర్ 13న నెల్లిమర్ల పిఎస్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుపైనే శ్రీరెడ్డిని విచారించారు సీఐ రామకృష్ణ. విచారణ అనంతరం 41A నోటీసులిచ్చి పంపించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సింటుందని తెలిపారు. విచారణలో శ్రీరెడ్డి కీలక విషయాలు వెల్లడించింది. సోషల్ మీడియాలో చేసిన అన్ని పోస్టులు తన వ్యక్తిగతమేనని స్పష్టం చేసింది. వైసీపీపై, మాజీ సీఎం జగన్ పై ఉన్న అభిమానంతోనే ఫేస్బుక్లో పోస్టులు పెట్టానని ఒప్పుకుంది. పోస్టులకు సంబంధించి తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపింది. తన వీడియోలను యూట్యూబ్లో ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలియదని చెప్పింది. తాను కేవలం తన ఫేస్బుక్ అకౌంట్లో మాత్రమే పోస్టులు పెట్టానని తెలిపింది. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేసింది. తన న్యాయవాది సమక్షంలోనే శ్రీరెడ్డిని విచారించారు పోలీసులు. ఎలాంటి అరెస్ట్ లేకుండా 41A నోటీసులతో విచారించేలా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంది శ్రీరెడ్డి. తదుపరి విచారణలో శ్రీరెడ్డిని మరింత లోతుగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో గోప్యం పాటిస్తున్నారు పోలీసులు. మీడియాకు ఎలాంటి సమాచారం అందకుండా అటు శ్రీరెడ్డి, ఇటు పోలీసులు గోప్యం పాటించారు. మీడియా సపోర్ట్ కోసం తమకు అనుకూలంగా ఉన్న ఓ ప్రముఖ మీడియాకు శ్రీరెడ్డి, వైసీపీ నాయకులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణ నిమిత్తం అనకాపల్లి పోలీస్ స్టేషన్కి కూడా హాజరయ్యారు శ్రీరెడ్డి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల విషయమై గత ఏడాది అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. 2024 నవంబర్ 13న శ్రీరెడ్డిపై రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శ్రీరెడ్డిని విచారించారు అనకాపల్లి పోలీసులు. అనకాపల్లిలో కూడా శ్రీరెడ్డికి 41A నోటీసులు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, శ్రీరెడ్డి ముఖ్యంగా చూస్తే అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మీద అనుచిత వ్యాఖ్యలు తరచూ చేస్తూనే సోషల్ మీడియాలో అనేక వీడియోలు పోస్ట్ చేసినటువంటిది అయితే మనం చూస్తూనే ఉన్నాం. అటు దాదాపుగా 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఎన్నో విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నో వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ముఖ్యంగా లోకేష్ విషయంలో, చంద్రబాబు విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ఆ శ్రీరెడ్డి తన నోటికి పని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో కూడా హద్దులు మీరుతున్నాయనేది కనిపిస్తున్నా కూడా గతంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానంతోనే నేను ఈ విధమైనటువంటి పోస్టులు చేస్తున్నానని చెప్పుకొచ్చినటువంటి శ్రీరెడ్డి అంటే ప్రభుత్వం ఒకవేళ వైసీపీ నుంచి టీడీపీ కూటమికి ప్రభుత్వం మారితే తన పరిస్థితి ఏంటనేది కూడా అప్పుడు ఆలోచించుకోలేదు. కానీ ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కేసుల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీరెడ్డి స్వయాన పవన్ కళ్యాణ్ ని క్షమించమని క్షమాపణలు కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత ఏడాది నవంబర్ లో అనకాపల్లిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి నవంబర్ 13వ తేదీన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం శ్రీరెడ్డి విచారణకైతే హాజరయ్యారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డిని విచారించిన అనంతరం 41 నోటీస్ ఇచ్చి ఆమెను పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క చోటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి మీద ఈ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ రోజు అటు విజయనగరం, అదేవిధంగా అనకాపల్లి జిల్లాల్లో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ లో హాజరైనటువంటి పరిస్థితి ఉంది. శ్రీరెడ్డికి ముఖ్యంగా 41 నోటీసులు ఇచ్చి పంపడమే కాదు, తదుపరి విచారణకి ఖచ్చితంగా హాజరు కావాలని పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం ఎంత మాత్రం క్షమాపణ చెప్పినా లేదా తెలియక మాట్లాడాలని చెప్పడానికి అయితే ఏం లేదు. శ్రీరెడ్డి కాన్సెప్ట్ లో ఉండే అనుచిత వ్యాఖ్యలు అటు చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ నుంచి వరుసగా శ్రీరెడ్డికి అయితే నోటీసులు అందుతున్నాయి. వాటికి సమాధానం చెప్పడానికి, రిప్లై ఇవ్వడానికి తన అడ్వకేట్ తో కలిసి పోలీస్ స్టేషన్ అయితే హాజరవుతుంది. అయితే వీటి తర్వాత 41 నోటీస్ ఇచ్చి పంపించినటువంటి పోలీసులు విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా లేదా ఇదే విధంగా మొత్తం స్టేట్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.